తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ పేరు మారింది. ఇకపై లోక్ భవన్ గా దీన్ని పిలుస్తారు. కొత్త పేరును మంగళవారం రాత్రి ఆవిష్కరించారు. ఇకపై ఇది లోక్ భవన్ గా కొనసాగుతుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా మొత్తం 8 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం తమ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ల నివాసాల పేర్లను మార్చనున్నాయి. రాజ్ భవన్ అనేది వలసవాద కాలం నాటి రోజులను గుర్తు చేస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భావిస్తుంది. వాటిని ప్రతిబింబించేలా ఉన్న పేర్లన్నిటినీ కూడా క్రమంగా తొలగిస్తూ వస్తుంది. దేశ వలసవాద వారసత్వాన్ని వీడాలనే లక్ష్యంతో పలు మార్పులు చేపట్టింది. ఇక గతంలో రాజ్పథ్ను కర్తవ్యపథ్గా మార్చడం, అధికారిక కార్యకలాపాలలో ఇండియా బదులు భారత్ వినియోగం వంటివి వీటిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా రాజ్ భవన్ అనే పేర్లను దశల వారీగా తొలగిస్తూ వస్తుంది. కేంద్ర మంత్రిత్వ హోంశాఖ దీనికి బదులు వాటికి లోక్ భవన్, లోక్ నివాస్ అని కొత్త పేర్లు పెడుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి అద్దం పడుతుందని భావిస్తుంది. రాజ్ భవన్ పేర్లను లోక్ భవన్గా మార్చాలని గత ఏడాది నిర్వహించిన గవర్నర్ల సదస్సులో ప్రస్తావనకు వచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్రం తాజా చర్యలు తీసుకుంది. దీనిపై గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల కార్యదర్శకులకు లేఖలు పంపింది. అధికారిక కార్యకలాపాలకు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాలకు వరుసగా లోక్ భవన్, లోక్ నివాస్ అని పేర్లు పెడుతున్నారు.